హాయ్ అండి. ఇక్కడ మా అత్తయ్య సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నారు. వీటినైతే ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఈ సగ్గుబియ్యం తీసుకోవాలన్నమాట. కొన్ని వాటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పొద్దున్న ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో సగ్గుబియ్యం నానబెట్టినవి ఉన్నాయి కదా, దాన్ని నీళ్ళలో వేసేసి మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొంచెం బొంబాయి రవ్వ తీసుకొని దాన్ని కూడా అందులో వేసేసి కలిపేయాలంట. ఎందుకంటే ఉత్త సగ్గుబియ్యం అయితే ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం బొంబాయి రవ్వ కూడా టేస్ట్ కోసం అయితే ఉప్పు, జీలకర్ర, వాము అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కొంచెం కలుపుతుండాలి. అడగంటకుండా కలుపుకున్న తర్వాత అది చల్లారాలి. చల్లారిన తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని ఏదైనా తీసుకొని ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట. ఒక గంటతోనే పల్చగా చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2-3 డేస్లో ఎండిపోతుందండి. ఈ ఎండిపోయినాక మంచిగా నూనెలో వేసుకొని వేయించుకొని తినేసేయాలి అంతే.